ఇంట్లోనే ఒక పిండి రుబ్బే మెషిన్ ఇంట్లోనే ఉండి దాని వల్ల జనరేట్ అయిన కన్ఫ్యూజన్ ఏంటి, ఆ కామెడీ ఏంటి మనం చూడాలి అంటే లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. ఓలే ఓలే గుంటాని అయ్య కాడ ఉంటాని అమ్మ కాడ తింటాని ఒళ్ళోకొచ్చి పంట. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. మాది పిండి గిర్నీ షాపు, ఆ మాత్రం పిండి పడుతుంది. హాయ్ శ్రీ. ఏందయ్యా నేను శ్రీ అంటున్నావు? ఆమెకు నువ్వు అంటే అంత ఇష్టమా? ఎంత ఇష్టం లేకపోతే గేట్ లోంచి వస్తున్నారు మేడం. నన్ను చూసి నువ్వు వాచ్మెన్ అని అడిగింది. ఈ సెట్ లోకి వచ్చినప్పుడు నువ్వు సెట్ తోడవా అని అడిగిందే. కింగరోడా నువ్వు ఆమెకు అట్లా కనబడ్డవరా? నీకు అలా అర్థమైంది, కానీ ఏదో ఒక వంక పెట్టుకుని నాతో మాట్లాడుతుందని నాకు అర్థమైంది. నీకు ఇంకో విషయం తెలుసా? తనకి నేనంటే చాలా ఇష్టమే, కావాలంటే అడుగు. ఇంతకు మీ పేరేంటండి? ఇంతకు మీ పేరేంటండి? నా పేరు నూకరాజు మేడం. కోపం వచ్చిన వాళ్ళందరూ నూక అంటారు, ముద్దుగా ఉన్న వాళ్ళు రాజు అంటారు మేడం. అవునయ్యా నాకు తెలియక అడుగుతా, మిడిల్ క్లాస్ అంటే ఏంటి? పైసలు తక్కువ పిల్లలు ఎక్కువ ఉంటారు చూడు, వాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు. పైసలు తక్కువ ఉన్నప్పుడు పిల్లలు ఎందుకు ఎక్కువ? రిచ్ పర్సన్ పని తప్ప వేరే కోరుకుండదు. మిడిల్ క్లాస్ కోరికలు తప్ప అసలు పనిలే ఉండవే. ఇవన్నీ పక్కన పెట్టి కానీ భార్య భర్తలు అంటే ఎవరు? ఒక భార్య ఎంత గొడవ పడినా కామ్ గా ఉండేవాడిని భర్త అంటారు. కామ్ గా ఉన్న భర్తని కెలికి మరి గొడవడతా చూసావా, దాని భార్య అంటారు. మా తమ్ముడాడి బామర్ది అడిగి వచ్చిండు. నిన్న 1000 రూపాయలు వచ్చినాయి అంట కదా పిండి పడితే. 500 వచ్చినాయి, 1000 రూపాయలు రాలేదు. 1000 వచ్చినాయి అని చెప్పారు. కాకపోతే నీ మీద ఒట్టేసి చెప్పన్నా కూడా చెప్తా. ఒట్ట అంటుండు కదా అయ్యాడు. నువ్వు నోరు మీ ఒట్టేరా. ఏంది నా చేతిలో ఒట్టు తీసుకెళ్తా అంటే నువ్వు ఒట్టేయలే గాని 500 ఇచ్చాలి నాకు. తీసుకో బావా. ఎక్కడ ఉన్నాయి? జేబులో ఉన్నాయా? చేతులు లేవమ్మా పిల్లగానికి. ఏమైంది బావా? తీసుకోవా 500. 500 ఉంచుకుని నువ్వే డ్రైవర్ కొనుక్కోరా. పోడు పో, అమిషన్ దగ్గరికి పో. అని మర్చిపోయి నా గారాలు కూతురేదే. ఎందుకమ్మా నన్ను ఇంత అందంగా కన్నావు? ఆయన ఇంట్లో అద్దాలు తీసేయమ్మా. ఎందుకు బిడ్డ? అద్దంలో చూసుకున్నప్పుడు దాని ముఖం నాకు నచ్చట్లేదు. ఎంత బాధపడుతుంది అనుకున్నావు అది? నాన్న నాకు ఒక డౌట్ నాన్న. ఏంది? భయం కూడా వేస్తుంది. ఏంటమ్మా? ఆ బల్లి 3 రోజుల నుంచి నా వంకే చూస్తూ ఉంది నాన్న. ఎందుకంటావు? చీర కడితే నేను కూడా నీకులాగే ఉంటాను కదా, ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తుందా అని. నాన్న నేను ప్రేమించిన అబ్బాయికి చెప్పాను, మా అమ్మ మా నాన్న ఒప్పుకుంటేనే నా పెళ్లి మన ఇద్దరం చేసుకుంటాం, లేకపోతే లేదు అని. మూడు తల్లి ఈ రోజుల్లో ప్రేమలు అనేవి మంచిగా లేవు. అసలు ఆలోచించుకో, నీకు నచ్చితే మేము చేస్తాం. ఏమే ఆ పిండాలకి ఇవ్వాలి 10 కేజీల పిండి తీసుకుంటారు. మళ్ళీ గాలి కూడా శివగానికి పిండి పట్టాలి. అమ్మా రాయ్యా ఓ లోపలికి. ఇంత మంచి వాయిస్ వినిపించిందంటే వీడు మాత్రం నా బాయ్ ఫ్రెండే. ఎక్కడా వస్తున్నా వచ్చేస్తున్నా ఇందాక నుంచి శ్రీదేవి గారిని అలా చూస్తున్నావు. ఆవిడ అందంగా ఉందా, నేను అందంగా ఉన్నానా? ఆవిడ అందంగా ఉంది. ఎవరు అందంగా ఉన్నారమ్మా? నువ్వే అందంగా ఉన్నావులే, వదిలే. ఏంటి? హలో మేడం మీరే. ఇప్పుడు మీరు చెప్తేనే స్కిట్ కంటిన్యూ అవుతుంది. ఎవరు? ఎవరో ఒకరు మేడం. నేను అందంగా ఉన్నా, వదిలే. నేను అందంగా ఉన్నా, వదిలే. ఆవిడకున్నది ఏంటి, నాకు లేదేంటి? ఆవిడ మాట్లాడితే అబ్బా ఏముందిరా అంటారు. మరి నేను మాట్లాడితే? నువ్వు మాట్లాడితే నీ గొంతులో ఏదో ఉందిరా అంటారు. సర్లే కానీ నేను మా ఇంట్లో నీ ఫోటో చూపించా. ఏమన్నారు? అందమైన అమ్మాయిలు అందరూ ఇలాంటి ఎదవలు పడతారేంటి అంది మా అమ్మ. అవునా? నేను కూడా చూపించా మా ఇంట్లో. ఏమన్నారు? కోళ్ళు వస్తుందన్నారా? అది కోతి పిల్ల అన్నారు. కోతి పిల్ల అన్నారు. మా అమ్మ నన్ను పిలుస్తాను, నువ్వు వెయిట్ చేయి. సరే పిలు. అమ్మా. ఏందమ్మా నువ్వేంది ఆ బుడ్డగాడితో మాటలో పని చేసుకోవా? నాన్న ఆడు బుడ్డగాడు కాదు, రేపు పొద్దున మాకు పెళ్లి అయితే నీకు బుడ్డోడిని ఇచ్చేవాడు ఆడే. కాలు మీద పడు. అయ్యో లే 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 లే. ఏమైంది అయ్యా మళ్ళా పడ్డాడు? ఈడొకడు ఎప్పుడు ఇట్టుకుంటుంది. లే లే అల్లుడు, ఇవన్నీ చెప్పినా సరే నువ్వే మా అల్లుడు. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. కాలు కడుక్కుంటారా? అక్కడ నీళ్లు కూడా ఏమి ఉన్నాయో లేవో. కాలు కడుక్కుంటే అల్లుడు ఎంతసేపు నుంచుంటాడు. అమ్మా సైడ్ కుండు. రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కుర్చీ లేదా? కుర్చీలో పిండి పడిపోయింది అల్లుడు గారు. సాప్ మీద కూర్చోండి. ఏదో గుచ్చుకుంటా ఉంది. గుచ్చుకుంటుందా? లే లే. ఏం గుచ్చుకుంటుంది ఇది?
ఏంది బావ ఇదంతా అసలు? పిండి షాప్ కదా అల్లుడు. సరే కానీ వాడేవాడు బామ్మర్ది వీళ్ళ తమ్ముడు. చేతులు లేవేంది? మిషన్ లో పిండి వేస్తారు కదా. అవును. వీడి చెయ్యి వేసిండు ఫస్ట్. మరి ఈ చేయమైంది? ఈ చెయ్యి తీసుకున్నా నీ చెయ్యి వేసిండు. రెండు ఆయే గంగలో. నాకు చిన్న డౌట్. ఏంటది? ఇప్పుడు వాడికి 1-2 సెట్ల. ఇప్పుడు వరకు నేను మేనేజ్ చేసేవాడిని. అల్లుడుగా నువ్వు వచ్చావు కదా, 1 నువ్వు తీసుకో 2 నేను తీసుకుంటా, లేదా 2 నువ్వు తీసుకో 1 నేను తీసుకుంటా. ఆహా, నాకు ఒకటే కావాలి. పిల్లోడు నచ్చాడా లేదా? అమ్మ నీకు నచ్చాడా? దండలు తీసుకురా. పెళ్లి చేసుకోండి. కానీ అక్షింతలు వేయాలి, పిండి కాదు. సరే అండి అల్లుడు గారు, వెళ్ళి మీ పని చేసి ఇలా పిండి పట్టండి. ఈ రోజు కోసం ఎదురు చూస్తా ఉన్నా. ఈ రోజు నా ఫస్ట్ నైట్, ఎలా ఎంజాయ్ చేస్తా. త్వరగా రావచ్చా? వెయిట్ చేస్తున్నా. ఏంటి వర్ష ఇదంతా మొహానికి పిండి? అంటే ఒకరోజు బియ్యం ఇచ్చారు ఆడమని, అమ్మ నాన్న బయటకు వెళ్ళారు, ఆ పిండి నాడే మొక్క మీద పడింది. నువ్వు ఇంకా ఆడించుకునే దాకా ఉన్నావు. మనం ఆడుకోవాలి ఇప్పుడు. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కాదు. సరే ఇలా కూర్చోండి. ఓకే. ఎవరు తలుపు కొడుతున్నారు? పోండి. ఏమైందిరా? నాకు ఒకటికి వస్తుంది, మా బావతో నువ్వు ఒప్పుకున్నావట కదా, ఒకటికి తీసుకపోతున్నాని. సరేదా పోసుకో. ఏమండి అయిపోయిందా? అవులేదురా. ఇంకా ఎంతసేపు వస్తారా? ఏమండి అయిందా? ఇంకా ఎంతసేపు వస్తారా? అయిపోయింది. పోదాంపా. ఏందిరా చెప్పుకుంది ఏంటని. A few moments later. ఇట్లా కాదు కానీ నా శోభనం ఎట్లా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మో పిండి పట్ట ఉన్నాడు బావా. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఎక్కడ వేయాలి? అందులో వేయాలి. ఏంటండి నా అందం అంతా పోయింది, పిండి నా మొహం మీద పడింది, నా గ్లామర్ డ్యామేజ్ అయిందిరా. నా అక్కని పిలుస్తా. మా అక్కతో చెప్తాడు. అక్క వర్ష తొందరరా. చెప్పేదిరా. ఏమండి నువ్వేది బయట ఉన్నావు? లోపల ఉండాలి కదా. లోపల ఎందుకు ఉంటాను? బయటే ఉన్నాను. అంటే లోపల ఎవరైనా ఉన్నారా? ఏమే ఎవరు లోపల? ఏంటండి మీరు సగమే, మీ పనులు సగమే. ఏమైంది? నా జీవితాన్ని నలిపేశాడక్క. పిండి పడదామని వస్తే జీవితం అంతా పిండి పిండి చేసేసాడు. నాన్న అమ్మా ఈ 2 ఇల్లు పెట్టేశాడు నాన్న. 2 ఇల్లు పెట్టడం ఏంటి? మొత్తం నీ వల్లే జరిగింది. అసలు ఏమైంది? మొత్తం పిండి పడి వర్ష ఏదో అదేదో కనుక్కోలేకపోయినా, అందుకే దాన్ని తీసుకుపోయి పిండి చేశా. ఏం చేయమంటా? మొత్తం నీదే తప్పు. నాదే తప్ప? నా కూతురును మోసం చేసి ఈ అమ్మాయికి నువ్వు అన్యాయం చేస్తావా? ఇప్పుడు ఏం చేయమంటావా? ఏం చేసేది లేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. అర్థమైందా? చల్లగా బతుకుడి. సిగ్గు లేదురా నా కూతురుని మోసం చేయడానికి. ఈ పిండి చెరుపుకోమంటారా? ఉండి లైఫ్ లాంగ్ ఉండి. ఎందుకు? ఈ పిండి ఉండవాలి కదా, నేను నీ దగ్గరకు వచ్చిందే. శ్రీదేవి గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజ్ గారు అండ్ టీమ్ అసలు యాక్చువల్ గా సగం మంది ఫేస్ ని ఫుల్ గా చూడలేదండి, ఎలా ఉంటారు కూడా తెలీదు. మొత్తం మార్చేశారు, పిండి ఫుల్ చేసి. చాలా బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీ పిండి స్కిట్ చాలా బాగుంది. కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది? నూకరాజు గారు స్కిట్ మొత్తం పిండి చేశారు, బాగా చేశారు. రాజమౌళి గారు, కొమరం గారు అందరూ బాగా చేశారు. మరి ఆడియన్స్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజ్ స్కిట్ పిండిగా చాలా బాగుంది. జబర్దస్త్ టీమ్ చాలా హైలైట్ గా ఉంటుంది. ఐ లవ్ జబర్దస్త్. స్కిట్ అంతా పిండేశారు అనమాట. ఇంక చెప్పడానికి ఏం లేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఫన్నీగా ఉంటుంది. ఆయన చూస్తేనే ఫస్ట్ కామెడీ జనరేట్ అయిపోతుంది. ఆయన స్కిట్ చేస్తే ఇంకా ఎప్పుడెప్పుడా అని ఇంట్రెస్ట్ వస్తా ఉంటుంది. సూపర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్.